వర్మ బ్యాక్ ఏదో శక్తి ఉంది అని చెప్పి అంటారు, ఏంటి ఆ శక్తి? ఐ సెడ్ నేను ఒక్కడనే ఉంటాను ఆల్ ది టైమ్ ఇన్ ద ఆఫీస్. నా ఆఫీసు గూగుల్ మ్యాప్లో కొడితే తెలుస్తుంది. రామండి ఎవరు వస్తారో చూద్దాం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఉదయం 6 గంటలకి ఆఫీస్ బాయ్ వర్మ గారిని నిద్ర లేపడానికి ఆయన గదికి వెళ్లి బెల్ కొట్టడం జరిగింది. అయితే ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో డోర్ లాక్ ఓపెన్ చేశారు. గదిలో ఆర్జీవీ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకున్న వెంటనే రెస్పాండ్ అయి ఆఫీస్ ని సందర్శించారు. దర్యాప్తు కూడా మొదలుపెట్టి కేసుని రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. అయితే ఇదంతా ఆర్జీవీ గారి పబ్లిసిటీ స్టంటా లేక నిజంగానే ఆయన కిడ్నాప్ అయ్యారని తెలియాల్సి ఉంది. మిస్టర్ ఆర్జీవీ, షాక్ అయ్యావా? నిన్ను కిడ్నాప్ చేసింది నేనే. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేశారని మేము నమ్ముతున్నాం. ఆల్రెడీ ఒకసారి చేశారుగా. పవన్ కళ్యాణ్ కాకపోతే మెగా ఫ్యామిలీ ఎవరైనా సూపరిచ్చుంటారు. వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు ఎదురెళ్ళినా ఏం జరుగుద్దో అందరికీ తెలుసు. బాస్కి ఏమన్నా అయితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. వాడు ఏ స్టార్ అయినా సరే. వాడికి ఏం జరిగిందో కానీ అది జరగాల్సిందే. లేకపోతే నా మీద పోటీగా లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీస్తాడా వాడు? ₹1 కావాలని అడిగాడు, నేను ఇవ్వలేదు. ఆ కక్షతో తన సినిమాలో నన్ను కామెడీ చేస్తూ సినిమా తీశాడు. ఈ కేసులా పెద్ద పెద్దోళ్ళ పేర్లు పడుతున్నాయి. సినిమా వాళ్ళు పొలిటీషియన్లు ఇన్వాల్వ్ అయినరు అంటుండ్రు. గాడెంత పెద్దోడు గాని ఎంత తోపుగుండని శిక్ష పడేదాకా వదిలిపెట్టమని ఈ జనాలందరికీ తెలియాలి. తమ్ముడు, ఇది చాలా హై ప్రొఫైల్ కేసు కనుక మీడియా ప్రెషర్ కూడా ఎక్కువగా ఉండడం మూలాన ఎలాంటి డబ్బుకి పవర్ కి లొంగని ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తున్నారట. మిస్టర్ రజనీకాంత్ ఐపీఎస్. హౌ డు యు వాంట్ టు ప్రొసీడ్? నువ్వు మెగాస్టార్ అయినంత మాత్రాన నీ పప్పులు పడుకో. చట్టం ముందు ఎవడైనా ఒక్కటే. మీడియా ముందు నువ్వెంత ఊగిపోయి ఉపన్యాసాలు ఇచ్చినా మా పోలీసుల ముందు నీ కుప్పిగంతులు పని చేయవు. అబద్ధం చెప్పే ముందు బాగా ఆలోచించుకోండి. అరెస్ట్ తప్పించుకోవడానికి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి పరారీ అయ్యారని తెలుస్తోంది. మన దగ్గర ప్రూఫ్ లేకుండా అరెస్ట్ చేయడానికి వాళ్ళేమి సామాన్యులు కాదు, సెలబ్రిటీ. నన్ను నమ్మండి సార్, నిజం కాస్త లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుంది సార్. And have the courage to bear the consequences of any action of mine.